అపర్ణ అందరితో ఇలా అంటూ ఉంటుంది. బాబు తల్లిని తీసుకొస్తానని వెళ్ళింది, ఇంకా రాలేదేం అనేత అంటూ ఉంటుంది. ఈరోజు కూడా రాలేదని ఇంకేదైనా సాకు చెప్తుందేమో అని అపర్ణ అంటూ ఉంటుంది. ఆ మాటలకి రుద్రాని మళ్ళీ ఉట్టి చేతులతో వచ్చి ఓడిపోయాను అత్తయ్య అని చెప్పి అంటుందేమో, లేదంటే ముఖం చూపించలేక అక్కడే ఉండిపోయిందేమో అని రుద్రాని కూడా అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజ్, కావ్య అందరూ అయితే బామ్మ వాళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు, అలా చూస్తూ ఉంటారు. ఇక స్వప్న అయితే మీరేం ఎందులో వేలు పెట్టకుండా ఉండలేరు కదా అని అంటూ ఉంటుంది. ఇక రుద్రాని ఆడిన మాటలు విని కావ్య ఎలా అంటూ ఉంటుంది, నేను చెప్పిన మాట చేయడానికి లేట్ అవ్వచ్చేమో కానీ వెనక్కి తిరిగి చూడను అని అయితే అంటూ ఉంటుంది. నేను అన్న మాటకి లేట్ అవుతుందేమో కానీ ఇప్పుడే తీసుకొస్తాను చూడండి అని చెప్పి మాయా అని పిలుస్తూ ఉంటుంది. అలా పిలవగానే అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి తీసుకొచ్చావా అని రుద్రాని కూడా షాక్ అవుతూ ఉంటుంది. మరేమైతే తీసుకొచ్చావని చెప్పి అనేసరికి బామ్మ వాళ్ళందరూ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక సుభాష్ అయితే హడలెత్తిపోతూ ఉంటాడు. ఏంటి మాయని తీసుకొచ్చిందా కావ్య, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి సుభాష్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇక రాజు కూడా చాలా కంగారు పడుతూ ఉంటాడు. అది వచ్చి ఏం చెప్తుందో ఏంటో అని అయితే భయపడుతూ ఉంటాడు. ఇక కావ్య అయితే మాయా రా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అపర్ణ అయితే ఒకసారిగా షాక్ అవుతూ అలా చూస్తూ ఉంటుంది. ఎవరా మాయ అని చెప్పి అలా ఎదురుగా చూస్తూ ఉంటుంది. ఇక సుభాష్ వాళ్ళందరూ అయితే ఒకసారిగా షాక్ అయ్యి అలా ఉంటారు. బామ్మ కూడా అలా చూస్తూ ఉంటుంది. నిజంగా తీసుకొచ్చిందా కావ్య అని చెప్పి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.